ప్రధాని పదవికి ప్రతిపాదించాలని బహిరంగంగానే చెప్పుకున్నారు. మరికొందరు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా హోరెత్తించారు. కానీ లోక్సభ బరిలో మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామం దేనికి సంకేతం? ఎన్నికల్లో ఏం జరగబోతోంది? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారనుకుంటున్న వాళ్ళు ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లిస్టులలో చాలా మంది పేర్లు లేవు. వాళ్లలో కొందరు జాతీయ పార్టీల నేతలు కాగా మిగతా వాళ్లు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ముఖ్య నాయకులు. సందర్భం వచ్చినప్పుడల్లా ఢిల్లీలో చక్రం తిప్పుతామనే వాళ్లు కొందరు కాగా అసలు ప్రధాని పీఠం మీద మేమెందుకు కూర్చోవద్దని వాదిస్తున్న వాళ్లు మరికొందరు. జాతీయ పార్టీలతో అసలు అభివృద్ధి జరగదని, ప్రాంతీయ పార్టీలకు అధికారంలో వాటా ఉంటేనే క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధ్యమంటారొకరు. మొదటి నుంచి ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా జట్టు కట్టాలన్నారు మరొకరు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏలోని ప్రధాన పార్టీ అయిన బీజేపీని మళ్లీ గద్దెనెక్కనివ్వకుండా మిగతా పక్షాలను కలిపే ప్రయత్నం చేస్తామన్నారు ఇంకొకరు. సందర్భాలు వచ్చినప్పుడల్లా, సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా ఈ వాదనలు తెరపైకొస్తూనే ఉన్నాయి. అంతేకాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి ముఖ్యమంత్రితో భేటీ అవుతారు. ఒక రాష్ట్రానికి చెందిన కీలక నాయకుడు మరో రాష్ట్రానికి వెళ్లి అధికార పార్టీ నేతల ఆతిథ్యం స్వీకరిస్తారు. ఆ సందర్భాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. జాతీయ స్థాయిలో ఫ్రంట్లు, కూటములపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. 2-3 ఏళ్లుగా ఈ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నేత నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. సొంత పార్టీ నేతల నుంచి విమర్శలకు కారణమయ్యాయి. ఎవరినీ లెక్క చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపించాయి. అంతేకాదు, మోదీ హయాంలో చేపట్టిన పలు సంస్కరణలు, నిర్ణయాలు జనంలోనూ ఇబ్బందులకు, తద్వారా ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపును సవాల్గా తీసుకుంది. బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదంతో పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలతోనూ స్నేహానికి సిద్ధమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల సభల్లో పాల్గొంటుండగా, ఆయన సోదరి ప్రియాంక వాద్రా కూడా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. మరోవైపు కొద్ది రోజులుగా మూడో ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ నినాదాలు వినిపించాయి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి ఈ వాదనలను తెరపైకి తీసుకొచ్చిన కొన్ని పార్టీలు చర్చను లేవనెత్తాయి. కొందరేమో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా గళమెత్తారు. మరికొందరు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రకటనలు చేశారు. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోరు ఆసక్తికరంగా ఉంటుందని విమర్శకులు సైతం భావించారు. కానీ ఇప్పుడు చూస్తే అలాంటి వాళ్లందరూ సైలెంట్ అయిపోయారు. లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. ఆయా రాష్ట్రాలకే పరిమితమైపోయారు. అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది నుంచి కూడా ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన ప్రాంతీయ పార్టీల నేతలున్నారు. మరి కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పిన వాళ్ళెవరు? జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చిన వాళ్ళెవరు? అలా ప్రకటనలు చేసి కూడా లోక్సభ బరిలోకి దిగని వాళ్ళెవరు? ఈ స్టోరీలో చూద్దాం. కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు, నాయకురాళ్లు చాలా కాలం నుంచి జాతీయ రాజకీయాలపై కన్నేశారు. కొందరు బీజేపీకి వ్యతిరేకంగా, మరికొందరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అప్పుడప్పుడు తెరపైకొస్తున్నారు. జాతీయ పార్టీలను కాదని థర్డ్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్న వాళ్లు ఇంకొందరు. అయితే గతేడాది తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ను చర్చకు తెచ్చారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, కష్టాలు తెలియవని ప్రాంతీయ పార్టీలతో కలిసి ఢిల్లీ రాజకీయాలను శాసించే దిశగా పోరాడతానని ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో అందరూ కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తప్పకుండా ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతారని విశ్లేషకులు కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికైతే ఢిల్లీ పీఠంపైనే దృష్టి ఉండేది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన మాదిరిగానే ప్రధాని పీఠం పైన కూర్చోవాలన్న ఆశ ఉంది.
ఇటీవల కొన్ని పార్టీలు ప్రతిపాదించిన కూటములకు మాయావతి కూడా మద్దతు తెలిపింది. కానీ ఇప్పుడు 17వ లోక్సభకు జరుగుతున్న ఎన్నికలకు దూరంగా ఉంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 ఎంపీ స్థానాలుంటే సమాజ్వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకుని 38 స్థానాల్లోనే బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తోంది. మరో 38 స్థానాల్లో ఎస్పీ పోటీకి సిద్ధమైంది. బీజేపీని దెబ్బతీయడమే లక్ష్యంగా రాయ్బరేలీ, అమేథీలో తమ 2 పార్టీలు అభ్యర్థులను పోటీలో ఉంచబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒకప్పుడు చాలా బలమైన పార్టీ. దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో లోక్సభ ఎంపీలున్న ప్రాంతీయ పార్టీగా పేరుంది. ఓ సందర్భంలో 30 ఎంపీ స్థానాల్లోనూ గెలిచిన చరిత్ర బీఎస్పీకి ఉంది. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 73 స్థానాలు లభించాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం 403 స్థానాలకు గాను బీఎస్పీ 19 స్థానాలకే పరిమితమైంది. ఎస్పీకి కూడా 48 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కాయి. ఈ పరిస్థితిని గమనించిన యూపీలోని ప్రధాన పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ రెండూ కలిసిపోయాయి. రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఉప్పు నిప్పులా ఉండే మాయావతి, అఖిలేష్ యాదవ్ జట్టు కట్టారు. ఒక దశలో పార్లమెంట్ లో దళిత గళం ఉండాలని కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలన్నీ కలిసి మాయావతిని రాజ్యసభకు పంపించాలన్న ఆలోచన కూడా చేశాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బీఎస్పీ అధినేత్రి, దేశంలోనే తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన మాయావతికి ఇప్పుడు ఇంత దీన పరిస్థితి దాపురించింది. యూపీలో పొత్తు పెట్టుకున్న ప్రధాన ప్రత్యర్థులైన ఎస్పీ, బీఎస్పీలకు ఒక దశలో చాలా అనుకూల పరిస్థితులు కలిసొచ్చాయి. 2018లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో దూసుకు వెళ్లాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిట్టింగ్ సీటును కూడా గోరఖ్పూర్లో బీఎస్పీ మద్దతుతో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ ఎంపీ స్థానం నుంచి వరుసగా 5 సార్లు గెలిచారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనకు యూపీ సీఎం బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ. దీంతో 2018లో యోగి సిట్టింగ్ స్థానంలో ఉప ఎన్నికలొచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. సమాజ్వాదీ పార్టీకి చెందిన ప్రవీణ్ కుమార్ నిషాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిపై 21,881 ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి గెలుపొందారు. యూపీలో లోక్సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు ఇలా అనుకూల పవనాలు వీచాయి. అప్పుడు ఉప ఎన్నికల్లో ఆ స్థాయిలో పరిస్థితులు కలిసొచ్చాయి. యూపీలో ఆ వాతావరణం ఇప్పటికీ అలాగే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మాయావతి మాత్రం లోక్సభ బరిలోకి దిగలేదు. ఇన్నాళ్లు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తానన్న మాయావతి ఇప్పుడు పోటీ చేయడం లేదు. మరి మాయావతి ఉద్దేశమేంటి? ఎన్నికలకు దూరంగా ఉండడానికి కారణమేంటి? ఎవరైనా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తే తనకు చాలా పనులున్నాయని సమాధానం దాటవేస్తున్నారు మాయావతి. ఇక సమాజ్వాదీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా లోక్సభ బరిలో దిగడం లేదు. తాను పోటీ చేయబోనని ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో సీఎం పదవిపైనే మరోసారి ఆయన దృష్టి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. అయినా అఖిలేష్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు మమతా బెనర్జీ కూడా ప్రధాని పీఠంపై కన్నేశారు. పలు సందర్భాల్లో ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఎవరైనా ప్రధాని కావచ్చని, తానెందుకు కావద్దని చెప్పుకొచ్చారు. ఇక బీహార్, మధ్యప్రదేశ్ల రాజకీయాలకు వస్తే బీజేపీ వ్యూహం వేరుగా ఉందంటున్నారు విశ్లేషకులు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఢిల్లీ రాజకీయాలపై బాగా గురిపెట్టారు. కాలం కలిసొస్తే తానే ప్రధాని రేసులో ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలకు ధీటుగా జట్టు కట్టేందుకు పలు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు అసలు లోక్సభ రేసులోనే లేరు. జాతీయ స్థాయి రాజకీయాలపై ఆసక్తితో ప్రాంతీయ పార్టీలు చేసిన ప్రతిపాదనలకు మమత మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో పలువురు నేతలు స్వయంగా వెళ్లి మమతా బెనర్జీని కలిసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన వ్యూహాల గురించి కూడా చర్చించారు.
ఆ సందర్భాల్లో తనను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తే కూటమికి సిద్ధమని కూడా పలువురితో చెప్పినట్లు అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున 40 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆ జాబితాలో మమత పేరు లేదు. అయితే మమత గతంలో చేసిన ప్రకటనలు, ప్రతిపాదనలను ప్రస్తావిస్తే మాత్రం ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ లోక్సభకు ఎందుకు పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు ఎదురు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు పార్లమెంటు బరిలో దిగితే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదని కూడా అంటున్నారు. ఇక మధ్యప్రదేశ్ రాజకీయాలను చూస్తే బీజేపీ కీలక నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా గెలిచినంత పని చేశారు. అయితే మధ్యప్రదేశ్ లో అధికారం మిస్ అవ్వడంతో ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఎంపీగా పోటీ చేయించి కేంద్రంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారన్న చర్చ జరిగింది. అయితే ఇప్పటికే బీజేపీ తరపున జాబితా విడుదలవగా అందులో శివరాజ్ సింగ్ ఊసిలేదు. దీనిపైన ఓ వాదన బలంగా వినిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఈసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మోదీకి అత్యంత సన్నిహితుడు కావడంతో కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమని అంటున్నారు. పైగా ఇప్పటికీ దీర్ఘకాలంగా అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పగ్గాలు వదిలేసి కేంద్ర కేబినెట్ లోకి ఎంట్రీ ఇస్తాడని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే బీజేపీ జాతీయ పార్టీ పగ్గాలు శివరాజ్ సింగ్ చౌహాన్ కు అప్పగించే ఆలోచన ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ పగ్గాలు శివరాజ్ సింగ్ కు అప్పగిస్తారా? ఆయన పేరుంటుందా? అసలు వ్యూహం ఎలా ఉండబోతోంది అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక మరో కీలక అంశంపైన జాతీయ స్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభావితమయ్యే రాష్ట్రం బీహార్ అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీహార్లోని ప్రధాన పార్టీల్లో ఒకటైన లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఎన్నికల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుర్చీ లాగేసుకుంటుందని హెచ్చరిస్తోంది. బీహార్లో మైనర్ పార్ట్నర్ గా ఉండడానికి బీజేపీ అంగీకరించిందని విశ్లేషిస్తోంది. అయితే గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అంశంపై నితీష్ కూడా ఆసక్తి కనబర్చారు. కానీ ఇప్పుడు లోక్సభకు ఆయన పోటీ చేయడం లేదు. ఈ తరుణంలో జనతాదళ్ యునైటెడ్ పార్టీ చీఫ్ నితీష్ కుమార్ ఏం ఆలోచిస్తున్నారు? ఎన్నికల తర్వాత బీజేపీ ప్లాన్ గురించి ఆయనకు తెలిసిందా? జాతీయ రాజకీయాలపై ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి.